జనులార సుమ స్వాగతం ఓ దైవ జనమ స్వాగతం ఓ జనులార సుమ స్వాగతం ఓ దైవ జనమ రండి యేసుని కొనియాడి రండి యేసుని కొనియాడి రక్షణ పొందగ ఈ బలిలో రక్షణ పొందగ ఈ బలిలో స్వాగతం ఓ జనులార సుమ స్వాగతం ఓ దైవ జనమ. ఈనాటి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా Thanksgiving Mass for all the blessings showered upon family and for the departed soul of Gade Naredi and all of the souls to rest in peace. Mass offered by Gade Lucy Rani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For the departed soul of Mary Shanti to rest in peace, and for the bright future of her children, Mass offered by Pushpa. For God's mercy upon the departed souls of Madhimi Velangini Raju and Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy and good health of D. Nirmala, Mass offered by family members. For good health of Nirmala and for God's grace, bright future of grandchildren, and for Rakshita to get study visa to Australia, Mass offered by Tirumala Reddy Nirmala. Thanksgiving Mass for all the blessings showered upon family and for good health and special intentions of Rajshekar Reddy, Bala Nikita and Rajiv Reddy, Mary Saumya Lata, Mass offered through Our Lady of Holy Rosary by Duggimpudi Sleva Reddy Shaurilu. For the conversion, salvation of youth into God's path, Mass offered by Annapurna. For good health of Manohar Sagar, Ramal Sagar and Parvati and peace in their lives, and also for the successful completion of new house construction. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For God's blessings upon Sally John Kumar and Mary Grace on the occasion of their 19th marriage anniversary, Mass offered by Sally John Kumar. For good health of Mary Grace, Mass offered by Sally John Kumar. For good studies and bright future of Abhilash, Mass offered by Sally John Kumar. వీటితో పాటుగా మన ప్రతి అవసరాన్ని తెలియచేసి యొక్క దివ్య బలి పూజలో దేవునికి ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్య రీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వరా, నీవు నీ శక్తిని, నేర్పరితనమును మానవులను కనికరించి క్షమించుటయందు ఎక్కువగా ప్రదర్శించుచున్నావు. నీ ప్రేమతో కూడిన వరములను మాపై కృమ్మరింపుమని ప్రార్థించున్నాము. నీ ఆజ్ఞలను పాటించుచు నీ వాగ్దానముల కొరకు తప్పించు వారిని స్వర్గ సంపదలకు వారసులుగాను గావింప కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించడు మా ప్రభును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్నము. యోబు గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం నుంచి 27వ వచనముల వరకు. మిత్రులారా, మీరు నా మీద జాలి చూపుడు ప్రభు హస్తము నన్ను దారుణముగా శిక్షించినది. ప్రభువే, మీరును నన్ను హింసింపవలయునా?
ఇంతవరకు మీరు నన్ను వేధించినది చాలదా? ఎవరైనా ఈ పలుకులను గ్రంథము రాసిన ఉంచినచో, లేదా వారిని ఒలితో రాతిపై చెక్కి పదిలపరిచినచో ఎంత బాగుండును. నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడనియు అతడు కడన నన్ను సమర్థించి తీరునను నేను నెరుగుదును. నా దేహము క్షీణించిపోయినది, ఈ శరీరముతోనే నేను ప్రభువును దర్శింతును. నా నేత్రములు స్వయముగా అతనిని చూచును. అతడు నాకు పరాయివాడేమి కాదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 12 వరకు వాక్యము. ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కాని పనివాడు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జాలనైనను జోలెనైనను పాదరక్షలనైనను తీసుకొని పోరాదు. మార్గ మధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవలదు. మీరు ఏ ఇంట ప్రవేశించునను ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతికాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటివారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండుడు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లిల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణములోనైనను ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అచ్చటి రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. కానీ మీరు ప్రవేశించిన పట్టణం ప్రజలు మిమ్ము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధులలోనికి వెళ్ళి మా కాళ్లకు అంటిన మీ పట్టణమునందలి దుమ్ము మీకు విరుద్ధముగా ఎచ్చటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తీర్పు దినమున ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఓర్వదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్యములో యేసుక్రీస్తు వారు తన శిష్యులను పంపుచు వారికి నియమములను నిబంధనలను వారు చేయవలసినటువంటి పనిని గురించి వారి యొక్క మార్గములో ఏ విధముగా వారి ప్రవర్తన ఉండాలి అనేటువంటి విషయమును గురించి యేసుక్రీస్తు వారు తన శిష్యులకు తెలుపుచు వారిని పంపుచున్నటువంటి ఆ యొక్క విషయమును గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వాక్యములో మొదటిగా యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులను ఆయన వెళ్ళవలసినటువంటి ప్రాంతమునకు ముందుగా పంపుచూ ఉన్నారు. పంపించుటలో అర్థము ఏమిటి అనంటే, ముందుగానే వారు వెళ్ళి మార్గమును సిద్ధపరచాలి, యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటించాలి, ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను ప్రకటించాలి. ప్రకటించిన పిమ్మట ఆయన తప్పక వారిని సందర్శించును, వారిని దర్శించి వారిని ఆయన దీవిస్తాడు. అయితే ఈనాడు ఆయన కంటే ముందుగా వెళ్ళవలసినటువంటి వారు ఎవరు అని ఆలోచన చేస్తే, వెళ్ళవలసిన వారిగా నీవు నేను మనమందరము ఉన్నాము. కారణము ఏంటి అనంటే, మనము అనేక సంవత్సరముల నుండి ఆయన యొక్క శక్తిని మహిమను ఆయన యొక్క కృపను అనుభవించిన వారమై మనమే సాక్షులము కనుక మనము అనేక మందికి యేసుక్రీస్తు వారిని ప్రకటించవలసిన వారమై పరిచయము చేయవలసిన వారమై
మనము ఉన్నాము అని జ్ఞాపకం చేసుకుందాం. ఇది మనందరి యొక్క బాధ్యత. మరి ఇప్పటి వరకు మన ఈ క్రైస్తవ జీవితంలో ఎంతమందికి యేసుక్రీస్తు వారిని ప్రకటించావు? ఎంతమందికి యేసుక్రీస్తు వారిని గురించి నీవు పరిచయం చేశావు? ఆయన యొక్క శక్తిని, మహిమను గురించి, ఆయన యొక్క ప్రేమను గురించి ఎంతమందికి తెలియచేశావు? ఒకసారి ఆలోచన చేద్దాం. అటు తర్వాతగా యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు, పంట విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొదువుగా ఉన్నారు. కనుక పనివారి నిమిత్తము ప్రార్థన చేయండి. అయితే మనమందరము చేసుకునేటువంటి ప్రతి ప్రార్థన మన అవసరము నిమిత్తమై ఉన్నది. కానీ దేవుని రాజ్య స్థాపన నిమిత్తము మనము ప్రార్థన చేయుచున్నామా? ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనందరి బాధ్యతగా దేవుడు ప్రార్థన చేయమని చెప్పుచున్నాడు. సేవకుల నిమిత్తము, సేవకుల కొరకు ప్రార్థన చేయమని చెప్పుచున్నాడు. ఎందుకంటే ఆయన పొలములో పని చేయగలిగినటువంటి సేవకులు అవసరమై ఉన్నది. అటువంటి వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పుచున్నారు. అటు తర్వాతగా గమనించినట్లయితే ఆయన, మీరు పాదరక్షలను, జోలెను, జాలెనైనను తీసుకొని వెళ్ళవద్దు, ఎందుకంటే మీకు కావలసినటువంటి సమస్తమును నేను మీకు సమకూర్చి ఇచ్చేదను అని ఆయన వారికి కావలసినటువంటి నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇచ్చుచూ ఉన్నారు. మరి ఈ మాటలలో మనం అర్థము చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు కావలసిన సమస్తమును ఆయన మనకు ఇవ్వగలిగిన వాడు. ఆయన ఇచ్చుచూ ఉన్నాడు. ఇచ్చి ఉండగా మనము పొందుకొని ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇంకను లోకాన్ని గెలవాలని, ఇంకను నమ్మకము లేక, విశ్వాసము లేక మనము ప్రవర్తించున్నామా? ఆలోచన చేద్దాం. అటు తర్వాత మాటలలో, మిమ్మల్ని ఎవరు ఆహ్వానిస్తారో వారింటికి వెళ్ళండి, మీకు పెట్టిన దానిని భుజించండి అని చెప్పి యేసుక్రీస్తు వారు చాలా స్పష్టముగా తన శిష్యులతో చెప్పుచున్నటువంటి మాటలు. మరి ఇన్ని తెలిసిన తర్వాత కూడా మనలో ఎటువంటి నమ్మకం ఉంది? ఎంతటి విశ్వాసం ఉంది? ఆలోచన చేద్దాం. ఆలోచన చేసి మన జీవితాలను మార్చుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. త్రిత్వైక దేవునితో, మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో, మా తల్లి మరియమ్మతో. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. దయామయుడవైన ఓ సర్వేశ్వర, మేము తెచ్చిన ఈ అర్పణములతో పాటు మా సమస్త జీవితమును నీకు అర్పించుచున్నాము. ఈ దివ్య బలి మాకు స్వర్గపు వరవాహినిగా ఉండునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అనే దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మలను శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు,
పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమును వేయించేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించేదము, నీ ఉత్థానము చాటేదము. నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగ్నమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరీమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మును స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు నుండి మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తమో పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. అయినా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీ ఒక్క మాట పలికితే నా ఆత్మ స్వస్థత పొందును.
ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం ఈ నిత్య జీవముకై శ్రమించుడి పరలోక ఆనందం అనుభవించుడి ఈ నిత్య జీవముకై శ్రమించుడి పరలోక ఆనందం అనుభవించుడి జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం ప్రార్థించదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ స్వర్గపు పరమరహస్యము మా శరీరాత్మల రక్షణ సాధనముగా రూపొందునుగాక. మేము బాధమయ క్రీస్తుతో ఐక్యమై అతని మరణమును ప్రకటించుచు క్రీస్తుతో పాటు అతని మహిమలో సహపాలివరము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా అమ్మా పరలోక జననీ మా మరియ తల్లి నీ కడు ప్రేమతో దీవించి కాపాడమ్మా. పరలోక జననీ మా మరియ తల్లి పరలోక జననీ మా మరియ తల్లి నీ ప్రేరణలో జీవించు బిడ్డలమమ్మ నీ కడు ప్రేమతో దీవించి కాపాడమ్మా. పరలోక జననీ మా మరియ తల్లి నీ ప్రేరణలో జీవించు బిడ్డలమమ్మ నీ కడు ప్రేమతో